నమస్తే వెంకటరెడ్డి గారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు వైఎస్ భారతి గారిపై చేసిన ఆరోపణలు, విమర్శలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమంటారు? ఆదినారాయణ రెడ్డి కుసంస్కారానికి అది నిదర్శనం అంట. ఎందుకంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక మగాడిని ఎదుర్కోలేక ఆడవాళ్ళ మీద తీసుకొని వచ్చి రాజకీయం చేయటం అనేది నిజంగా కూడా సెకండరీ రాజకీయాలు. అటువంటి వ్యక్తులు ఇలా ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలకి పనికిరారని నేను చెప్తా ఉంటా. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, భారతమ్మ గారు ఏ రోజు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నారు. ఎక్కడా కూడా ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, లేదంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినటువంటి సమయంలో కావచ్చు, కేవలం కుటుంబ సభ్యురాలుగా ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొన్నారు. ఆమె ఇంకెక్కడ ఏ రోజు రాజకీయ విమర్శలు కానీ ఎప్పుడు కూడా చేయలే. ఇంకా మీరు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారే రాజకీయంగా అనేక రకాలైనటువంటి విమర్శలు మాట్లాడారు, ఇష్టమైనట్టుగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప ఏ రోజు కూడా వైఎస్ భారతమ్మ గారు రాజకీయ విమర్శలు వచ్చి చంద్రబాబు నాయుడు గారు నిలబడితే మాట్లాడటం ఇంకోటో ఏ రోజు చేయలే. కానీ ఈ రోజు ఏదైతే జమలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీలో ఉండి తెలుగుదేశం పార్టీ దగ్గర బ్రోకరిజం చేసేటటువంటి ఆ బ్రోకర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు నోటికి ఏదొస్తే అది అద్దు అదుపు లేకుండా మాట్లాడుతా ఉన్నాడు. అతనికి మహిళల చేత చెప్పు దెబ్బలు తినాలని కోరిక ఉన్నట్టుంది. బాగా ఆ కోరిక, ఆ సరదా బాగా పడతా ఉన్నట్టున్నాడు. మరొకసారి ఇలాంటి విమర్శలు చేస్తే కడప జిల్లాలో ఉన్నటువంటి మహిళలు చెప్పులు తీసుకొని, చీపులు తీసుకొని ఇదే ఆదినారాయణ రెడ్డి వెంటబడి తరిమి కొట్టేటటువంటి రోజులు దగ్గరలో ఉంటాయి. ఇక్కడైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఒక పథకం ప్రకారం రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు ఇలా చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి, అతను కూడా లైమ్ లైట్ లో ఉన్నాను చూపించుకోవాలి. అదే విధంగా భారతమ్మ గారి మీద మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా రియాక్ట్ అవుతాయి. అప్పుడు ఇతని మీద ఏమన్నా దాడి చేయడానికి ఇంకో దానికి ఏమైనా వెళ్తే దాన్ని రాజకీయంగా వాడుకోవచ్చు. ఇదిగో బీజేపీ మీద వైఎస్ఆర్సీపీ దాడి అని చెప్పి మళ్ళీ అక్కడ వెళ్ళి ఈ సెకండరీ రాజకీయాలు చేయొచ్చు అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ లో భాగంగా మాట్లాడాడు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. లేకపోతే ఎవడండి అతను ఉన్నాడని ఎవరికైనా తెలుసా? 164 మందిలో ఆదినారాయణ రెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడని ఎవరికి తెలియదు. ఆయన ఈరోజు వచ్చి భారతమ్మ గారి మీద మాట్లాడితే మీరు అందరూ అడగాల్సి వస్తుంది కదా. అందుకని లైవ్ లైట్ లో ఉండటం కోసం నోటికి ఏది వస్తే అది ఇష్టమైనట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇదే ఆదినారాయణ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, నువ్వు బ్రోకరిజం చేస్తే బ్రోకరిజం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర. లేదా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు ఒత్తుతావో, ఇంకేమైనా ఒత్తుతావో, లేదంటే లోకేష్ ఇంకేమన్నా ఒత్తుతావో వెళ్ళి ఒత్తుకో. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదో, జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతమ్మ గారి మీద మాట్లాడితే నీకు ఖచ్చితంగా చెప్పు దెబ్బలు, చెప్ప దెబ్బలు, చీపురు దెబ్బలు తప్ప అనేటటువంటి విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోమంటున్నాం. మహిళా లోకం ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే ఆదినారాయణ రెడ్డి మీద, ఎందుకంటే భారతమ్మ గారు ఏ రోజు కూడా ఎవరి మీద కూడా మాట్లాడినటువంటి వ్యక్తి కాదు భారతమ్మ గారు. సో ఆమె సేవా గుణంగా ప్రతి వారం అనాథాశ్రమానికి వెళ్ళటం, అనేక మందిని చదివించడం, సో ఆ సేవా రంగంలో ఉంది భారతమ్మ గారు. సో అనేక మందికి ఈరోజు ఉద్యోగాలు ఇస్తూ ఈరోజు ఒక మంచి బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రైనర్ గా ఆమె తన జీవితాన్ని కొనసాగిస్తుంటే ఆమెకు సంబంధం లేనటువంటి రాజకీయాల్లోకి లాక్కొని వచ్చి మాట్లాడి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆగ్రహానికి ఇదే ఆదినారాయణ రెడ్డి గారు గురయ్యారు. ఇప్పటికైనా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో ఆయనకి ఏదైతే మహిళల నుంచి దెబ్బలు తప్పనే విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా మనం భారతి గారి గురించి మాట్లాడుకుంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు ఆమె కనిపించరు. ఎలాంటి పరిస్థితులు పార్టీని చుట్టుముట్టినా సరే రాజకీయంగా ఒక్క వ్యాఖ్య కూడా తను చేయరు. తనకున్న వ్యాపారము, లేకపోతే తన పిల్లలు, తన ఇల్లు, ఇట్లానే మనకి భారతి గారు మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటారు. ఓన్లీ పులివెందుల ఎన్నికలకి సంబంధించి ఏదైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆ ఇంటి ఆడపడుచుగా ఆమె వెళ్ళడం, బొట్టు పెట్టడం, ఓటు వేయమని అడగడం మాత్రమే మనం చూస్తున్న నేపథ్యంలో లిక్కర్ స్కామ్కి సంబంధించో ఇంకొక దానికి సంబంధించో కావాలనే వాంటెడ్లీనే ప్రీ ప్లాన్డ్గానే ఆదినారాయణ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు అని గట్టిగా వినిపిస్తున్న మాట, మీరు ఏకీభవిస్తారా? నేను ఒకటి క్లియర్ గా చెప్తున్నా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లేకుండా ఆదినారాయణ రెడ్డి ఏమీ చేయడు. ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే ఉన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చేసేటటువంటి నీచమైనటువంటి రాజకీయం, అంతకంటే ఇంకోటి లేదు. ఇప్పుడు మేము కూడా ఆరోపణలు చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యాడు, జైలుకు పోయాడు.
అదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మేము కూడా భువనేశ్వర్ గారికి హస్తం ఉందనో, లేదా చంద్రబాబు నాయుడు గారు లెక్కర్ స్కామ్ లో బెయిల్ మీద బయట ఉన్నాడు A3గా, మరి దాంట్లో కూడా భువనేశ్వర్ గారిది ఉందనో, లేదంటే లోకేష్ మీద అనేక కేసులు ఉన్నాయి దాంట్లో బ్రాహ్మణ్ గారు ఉందనో మేము కూడా అనొచ్చు. కానీ మాకు సంస్కారం ఉంది. ఎందుకంటే మాకు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఆ సంస్కారం నేర్పింది. వీళ్ళకంటే సంస్కారం లేదు. వీళ్ళు ఏ రోజు కడుపు అన్నం తిన్నట్టుగా బిహేవ్ చేయరు. అందుకని ఆ విధంగా మాట్లాడుతాను. మేము కూడా ఆరోపణ చేయొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల్లో కేసు ఉంది, అసైన్డ్ భూములకు సంబంధించి కేసు ఉంది, ఫైబర్ నెట్ కేసు ఉంది, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది, మద్యం కుంభకోణం మీద చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉంది, లోకేష్ మీద కూడా అనేక కేసులు ఉన్నాయి. వీటన్నిటిలో మేము కూడా భువనేశ్వర్ గారి, బ్రాహ్మణ్ గారి పేరు ఎత్తాం అనుకోండి, తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? సిగ్గు శరం కనీసం ఉండాలి కదా. మీరు మహిళలను తీసుకొని వచ్చి లాగితే మేము కూడా అంతకంటే లాగాల్సి వస్తుంది. కానీ మా నాయకుడు మాకు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాడు, వద్దు వద్దు, వాళ్ళకి సిగ్గు శరం లేకపోతే వదిలేయండి, సో వాళ్ళు ఏది మాట్లాడుకున్నా వదిలేయండి అంటే వదిలేస్తా ఉన్నాం. కానీ భారతమ్మ గారి జోలికి వస్తే మాత్రం చెప్తా ఉన్నా, ఆదినారాయణ రెడ్డి కాదు ఎవరినైనా కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. మేము కూడా మీ పిల్లలు కూడా లాక్కొచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు దయచేసి తీసుకురావద్దు, మా సంయమనాన్ని పరీక్షించొద్దని చెప్తా ఉన్నా. మేము కూడా ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారి భార్య గురించి ఏదో ఒకటి మాట్లాడామనుకోండి, తేడా పెట్టుకుంటారు తలకాయ. సిగ్గు ఆదినారాయణ రెడ్డి గారికి లేదు, కానీ వాళ్ళ భార్య గారు ఏం చేశారు? ఆమె ఏం చేసింది తప్పు? సో మేము కానీ ఇప్పుడు వీళ్ళని రెచ్చగొడితే ఏమవుతుంది? నేను మాట్లాడబడి ఇంకోళ్ళు మాట్లాడతారు. అనవసరంగా మీ కుటుంబంలో ఇప్పుడు మన బాలకృష్ణ ఉన్నాడు, వసుంధర గారు ఎందుకు వచ్చారు? బాలకృష్ణ తాగి అసెంబ్లీలో తాగి ఊగి వాగితే వచ్చారు. అదేదో తాగి ఊగి వాగపోతే వచ్చేవాళ్ళు కాదు కదా, వసుంధర గారిని తీసుకొచ్చేవాళ్ళు కాదు కదా. సో వసుంధర గారు అది చేశారు, అప్పుడు జరిగింది కాల్పులు. ఇవన్నీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి? మీరు చేసేటో రిపీట్ అవుతున్నాయి. అదే ఆదినారాయణ రెడ్డి ఎక్కడైనా మానుకోకపోతే చాలా రిపీట్ అవుతాయి. సో ఇది మంచి పద్ధతి కాదని మాత్రం చెప్తా ఉన్నా. మా సహనాన్ని అంటే కావాలనే టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు చేస్తోంది అని అనుకోవాలా? ఎందుకు భారతి గారిని ఈ టైంలో టార్గెట్ చేశారు? చివరిమైన జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా ఎదుర్కొనే సత్తా వీళ్ళకి లేదు. ఏం చేయాలి? తల్లి, చెల్లి, పిల్లలు ఇదే చేతగాడు ఏం చేస్తాడు? మిమ్మల్ని డైరెక్ట్ గా తిట్టాలి ఏమంటాడు? మిమ్మల్ని తిడతాడు, లేదా మీ చెల్లెలు తిడతాడు, అమ్మ నా బూతులు తిడతాడు. డైరెక్ట్ గా ఎదుర్కోలేక ప్రొఫెషనల్ గా డైరెక్ట్ గా ఎదుర్కోలేనటువంటి చేతగాని సన్నాసులు ఏం చేస్తారు? నీ అమ్మ, నీ అక్క, నీ ఆలి ఇయే తీసుకొని వస్తారు కదా. సేమ్ ఇదే తంతు. ఈ కూటమి ప్రభుత్వానికి 164 మంది ఉన్నారు, 21 మంది ఎంపీలు ఉన్నారు, పైన వాళ్ళే ఉన్నారు, కింద వాళ్ళే ఉన్నారు. కానీ సింగిల్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే మగతనం ఇప్పటికీ లేదు. ఎంతమంది తెచ్చినా మగతనం లేదు. ఏం చేస్తారు? నువ్వు తల్లిని, చెల్లిని. ఇదే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విమర్శల మీద విమర్శలు చేయండి. ఎస్, రైతులకు సంబంధించిన భరోసా మీద, లేదంటే సంక్షేమ పథకాల మీద ఆయన మిమ్మల్ని అడిగే క్వశ్చన్ మీద సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ తుఫానుకు సంబంధించినటువంటి బాధితుల్ని, అక్కడ ఉన్నటువంటి నష్టపోయినటువంటి రైతులను పరామర్శించడానికి వెళ్తే ఈ ఆదినారాయణ బ్రోకర్ గాడికి, మళ్ళీ చెబుతున్నా, ఆదినారాయణ బ్రోకర్ గాడికి ఈ అంశాల మీద మాట్లాడాలి కదా. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిద్దా? నష్టపరిహారం ఎంత ఇవ్వబోతా ఉంది? ప్రతి ఎకరాకి నష్టపోయినటువంటి రైతుకి ఎకరాకి ఎంత ఇస్తున్నారు? తెలంగాణలో 10,000 అనౌన్స్ చేశారు. మీరు ఏ గుడ్డి గారితో పనులు అవుతున్నారు? వీటి మీద కదా మాట్లాడాల్సింది. ఆ స్కాము, ఈ స్కాము మీ జీవితం మొత్తంలో ప్రూవ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలానే కేసులు పెట్టి 16 నెలలు జైలుకి పంపారు. ఏమన్నా పొడిచారా? మీరు ఏమన్నా చేయగలిగారా? తర్వాత మళ్ళీ ఆయన బయటకు వచ్చాడు, ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. సో మీరు ఏదన్నా మాట్లాడినప్పుడు రాజకీయంగా దాన్ని విత్ ఆధారాలతో మేము చేసినటువంటి దాని మీద అర్థవంతంగా మాట్లాడండి. కుటుంబాన్ని కానీ ఏదైతే కుటుంబ సభ్యులు కానీ లాక్కొచ్చి మాట్లాడితే మేము అంతకంటే ఎక్కువ వెళ్తాం. ఇది రాజకీయాలకు చాలా ప్రమాదకరం, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఇప్పటికైనా వాళ్ళకి 164 మంది ఉన్నారు, వాళ్ళకి ఇప్పటికి చెబుతున్నాం ఇలాంటి మంచి పద్ధతి కాదని. లేదు మేము అలానే వెళ్తాం అన్నారు అనుకోండి, మా వేళ మేము కూడా వెళ్తాం. మేము కూడా ఉప్పు కారం తింటున్నాం కదా. లేదన్నా మేము సైలెంట్ గా కూర్చోలేం కదా. ఒక రోజు కూర్చుంటాం, 2 రోజులు కూర్చుంటాం తర్వాత. సో ఇది మంచి పద్ధతి